హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియోలో ఏంటంటే మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి మనకి సెకండ్ నుంచి మార్చ్ 28 వరకు అయితే జరగబోతున్నాయి కదా. సో ఈ మధ్యలో మళ్ళీ ఎగ్జామ్ షెడ్యూల్డ్ అయితే ఇస్తారనమాట, పర్టికులర్ ఏ డేట్స్లో మనకి ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి అనేసి. సో దానికంటే ముందు ఏంటంటే మనం మన యొక్క అటెంప్టింగ్ స్ట్రాటజీ అనేది తెలుసుకోవాలన్నమాట. సో ఎందుకు తెలుసుకోవాలి అంటే మనలాగా చాలామంది అయితే ఎగ్జామ్స్ అయితే రాస్తుంటారు. అరౌండ్ మనకి చాలా అప్లికేషన్స్ అయితే వచ్చాయి, పోస్టులు అయితే చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది అప్లై అయితే చేస్తారు. సో అప్లై చేసిన వాళ్ళలో కూడా కోచింగ్ సెంటర్లో ఉండి ఎక్కువ బాగా నాలెడ్జ్ గెయిన్ చేసిన వాళ్ళు, సో వితిన్ సెకండ్స్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలిగిన వాళ్ళు అందరూ కూడా ఎగ్జామ్స్ అయితే రాస్తారనమాట. సో ఇలాంటి కాంపిటీషన్ మధ్యలో మనం తట్టుకొని మనకంటే ఒక పోస్ట్ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఎగ్జామ్లో మనం అటెంప్ట్ చేసే స్ట్రాటజీ ఎలాగా ఉండాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అంటిల్ ఎండ్ వరకు అయితే వీడియోని అయితే చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరకబోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులు అయింది కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ గురించి అయితే చూసుకుందాము. సో జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 50 క్వశ్చన్స్ అయితే వస్తాయి, 50 మార్క్స్కి అయితే ఉంటుంది. రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, అర్థమెటిక్ నుంచి మనకి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ అయితే వస్తుందన్నమాట. సో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఇక్కడ మనకంటే 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి టైం లిమిట్ వచ్చేసరికి జస్ట్ 90 మినిట్స్ అయితే ఇస్తారు. సో 120 క్వశ్చన్స్కి గాను 120 మినిట్స్ ఇచ్చినట్లయితే అందరూ కూడా చాలా ఈజీగా అయితే అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఫిల్టర్ చేయాలి కదా, ఎక్కువ ముందునే ఫిల్టర్ చేయాలి పోస్టులు తగ్గట్టుగాను. సో అందువలన మనకి 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. సో ఈ 90 మినిట్స్ టైంలో మనం ఎంత ఎఫెక్టివ్గా మన క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తున్నామో దాన్ని బట్టి డిపెండ్ అయ్యి మన యొక్క జాబ్ అనేది డిసైడ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 1/3 అంటే ఏమిటంటే అర్థం, 3 క్వశ్చన్స్ కనుక మీరు రాంగ్ పెట్టినట్లయితే మీకు రైట్ అయిన ఆన్సర్లో 1 మార్క్ అయితే కట్ చేస్తారు. సో కాబట్టి ఎవరు కూడా నెగిటివ్ మార్కింగ్ చేయడానికి అయితే ట్రై చేయొద్దు. డెఫినెట్గా ఆ క్వశ్చన్ నాకు తెలుసు అంటేనే మీరు మార్క్ అయితే చేయండి. కొంచెం డౌట్గా 50-50 ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ అయితే చేయొద్దు, కొంచెం ఆలోచించి అయితే పెట్టండి. సో మనకి 4000+ వ్యాకెన్సీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి దాంట్లో మళ్ళీ మేల్స్కి ఫిమేల్స్కి అంటే ఫిమేల్స్కి 15% రిజర్వేషన్ అయితే ఉంటుంది. మళ్ళీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, సో ఈ విధంగా అందరికీ డివైడ్ అయిపోయిన తర్వాత ఓసీ వాళ్ళకి చాలా తక్కువ పోస్టులు ఉంటాయి అండ్ హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అయితే మీకు ఉన్న పోస్టులు 4000 పోస్టులలో నాది ఒక పోస్ట్ అయితే అనుకోవచ్చు. మీ యొక్క కేటగిరీలో ఉన్న పోస్టులలో మాత్రమే మీరు కాంపిటీషన్ చేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఓసీ కేటగిరీలో కూడా చేయొచ్చు, బట్ అక్కడ హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుందన్నమాట. ఆ కాంపిటీషన్ తగ్గట్టు నేను రీచ్ అవ్వగలను అనుకుంటే యూ కెన్ ట్రై. సో ఇదనమాట. సో ఉన్న పోస్టులు అన్నీ కూడా మనం అయితే కాదు కాబట్టి కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తారు కాబట్టి పోస్టులు కూడా డివైడ్ అవుతాయి. సో దానివల్ల మనకి కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా అయితే వస్తుంది. సో మనకి ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే ఏమి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందంటే సెక్షన్ వైజ్గానే కనిపిస్తుందండి. ఫస్ట్ జనరల్ అవేర్నెస్ కనిపిస్తుంది, తర్వాత రీజనింగ్ అయితే కనిపిస్తుంది, అర్థమెటిక్ కనిపిస్తుంది, ఆ తర్వాత రీజనింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ యొక్క 3 సెక్షన్కు ఏ సెక్షన్ ఆ సెక్షన్ మాత్రమే ఉంటాయి, జంబ్లింగ్ సిస్టమ్ అయితే ఉండదు. సో ఇక్కడ ఏంటంటే మనకి జనరల్ అవేర్నెస్లో స్టార్టింగే 50 క్వశ్చన్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. తర్వాత అర్థమెటిక్ 35 క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి, రీజనింగ్ 35 క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి అనమాట. ప్రతి క్వశ్చన్కి సంబంధించి మీరు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లోకి మార్చుకొని చూసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఒక క్వశ్చన్ అది మీరు మీ యొక్క అప్లికేషన్లో ఇచ్చిన లాంగ్వేజ్ని బట్టి మాత్రమే మీరు చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. అందరికీ కూడా డిఫాల్ట్గా ఇంగ్లీష్లోనే అన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి. బట్ మీ యొక్క అప్లికేషన్లో ఏమైతే ఇచ్చారో లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్లో మీరు క్వశ్చన్ని చూసుకొని అర్థం చేసుకొని అటెంప్ట్ చేయడానికైతే ఉంటుందన్నమాట. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. సో ఈ యొక్క 50 క్వశ్చన్స్లో మీకు అరౌండ్ తెలిసినవి ఒక 30 క్వశ్చన్స్ అయినా డెఫినెట్లీ ఉంటాయి. బట్ ఏంటంటే మీరు ఎలా చూస్ చేసుకోవాలి వీటినంటే, మీకు ఓపెన్ అవ్వగానే జనరల్ అవేర్నెస్ వస్తుంది కాబట్టి ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. జస్ట్ క్వశ్చన్ చదవడము, ఆన్సర్ క్లిక్ చేయడము. ఎప్పుడు అంటే అది మీరు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మీ యొక్క ప్రిపరేషన్ మీద. సో కరెంట్ అఫైర్స్ కానీ ఎవరైతే చదువుకుంటారో సో వాళ్ళకి అసలు క్వశ్చన్ చూడగానే ఆన్సర్ అనేది బ్లింక్ అవుతుందన్నమాట. అలాంటి క్వశ్చన్స్ ఉంటేనే మీరు అటెంప్ట్ అయితే చేయాలన్నమాట. సో క్వశ్చన్ మొత్తం చదువుకుంటూ వెళ్ళాలి.
ఆ క్వశ్చన్ తెలుసు అంటే ఆన్సర్ క్లిక్ చేయడం, ముందుకు వెళ్ళడం. తెలియని క్వశ్చన్కి అక్కడే స్ట్రక్ అవ్వకుండా నెక్స్ట్ వెంటనే వేరొక క్వశ్చన్ క్లిక్ చేయడం అనమాట. సో ఫస్ట్లోనే ఒక 30 క్వశ్చన్స్ తీసుకొని దాంట్లో ఒక 10 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలిగారు, మిగతా 20 మీకు అస్సలు రావడం లేదనుకుంటే అక్కడే డీలా పడిపోకండి, ముందుకు వెళ్ళండి. ముందు ఇంకా 20 క్వశ్చన్స్ ఉన్నాయి, దాంట్లో మీకు అన్నీ తెలిసిన క్వశ్చన్సే ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్లోనే డీలా పడిపోతే మీ యొక్క మోటివేషన్ అనేది అక్కడ లాస్ అవుతారనమాట. సో చాలా తక్కువ ఉన్నాయి నాకు తెలిసిన క్వశ్చన్స్, కట్ ఆఫ్కి రీచ్ అవుతానో లేదో అన్న ఒక డౌట్ అనేది మీకు వస్తుంది. కాబట్టి తెలియని క్వశ్చన్ స్కిప్ చేసి వెళ్ళండి ముందుకి. సో ఈ జనరల్ అవేర్నెస్లోనే మనం ఎక్కువ మార్క్స్ లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా చదివిన క్వశ్చన్ లాగే ఉంటుంది. అండ్ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ప్రతి ఒక్క ఆప్షన్ కూడా ఆన్సర్ ఏమో అన్నట్టుగా మనకి కన్ఫ్యూజ్ అయితే చేస్తారనమాట. పేపర్ అనేది అలా ఇస్తారు. సో కాబట్టి డెఫినెట్లీగా మీకు తెలుసు అంటేనే ఇవ్వండి. సో నేను చెప్పేది కూడా అదే అనమాట. మీరు ఇప్పటిదాకా ఎంతైతే చదివారో దాన్ని ఈ టైంలో రివిజన్కి ఇవ్వడానికి కేటాయించండి. సో రివిజన్ ఇవ్వకుండా మళ్ళీ కొత్త టాపిక్స్ టచ్ చేయడం వల్ల, రివిజన్ లేకపోవడం వల్ల ఇలాంటి కన్ఫ్యూజన్ అనేది ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఇదేనేమో అన్న కన్ఫ్యూజన్ మీలో రైజ్ అయ్యి మార్క్స్ అనేవి లాస్ అవుతారు. కాబట్టి ఈ యొక్క 20 డేస్ మీరు 20 డేస్ కానీ 15 డేస్ కానీ మీ యొక్క రివిజన్కి మీరు అయితే కేటాయించండి ఫుల్గా. నెక్స్ట్ వచ్చేసరికి అర్థమెటిక్ అనమాట. సో ఈ అర్థమెటిక్ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి వెంటనే రీజనింగ్ అయితే స్కిప్ చేయండి. మీ యొక్క ఎగ్జామ్ని, మీ యొక్క సెక్షన్ని రీజనింగ్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి మీకు జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేసి. సో రీజనింగ్ పైన క్లిక్ చేసినట్లయితే రీజనింగ్ క్వశ్చన్స్ 35 వరుసగా మీకు ఓపెన్ అవుతాయి అనమాట. సో జంబ్లింగ్ అయితే ఏముండదు. రీజనింగ్లో వచ్చిన 35 క్వశ్చన్స్లో చాలా ఈజీగా అయితే ఉంటాయి. మనకి కానిస్టేబుల్ లెవెలే కాబట్టి 35 క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటాయి. ఎప్పుడు అంటే మీ యొక్క ప్రిపరేషన్ని మీరు చేసినప్పుడు మాత్రమే. దీంట్లో ఏంటంటే నెంబర్ సిరీస్ ఉంటాయి అండ్ ఇంకా ఆల్ఫాబెటికల్ సిరీస్ ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అలాంటి క్వశ్చన్స్ అయితే స్కిప్ చేసి ముందుకు వెళ్ళండి. స్కిప్ చేయమన్నానే కానీ సో పూర్తిగా వదిలేయమని అయితే అనటం లేదు. జనరల్ అవేర్నెస్లో మాత్రం అలాగే వదిలేయి, మీకు ఖచ్చితంగా తెలుసు అంటేనే పెట్టి రావాలి. బట్ రీజనింగ్లో ఏంటంటే ఫస్ట్ ఒక క్వశ్చన్ చూసారు రాలేదు, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసారు రాలేదు, సో థర్డ్ క్వశ్చన్ మీకు వచ్చు బట్ టైం టేకింగ్ ప్రాసెస్ వదిలేయండి. నెక్స్ట్ క్వశ్చన్. సో మీకు గన్ షార్ట్గా ఆ యొక్క రీజనింగ్ అనేది ఒక మనకి 32-35 సెకండ్స్లో చేయగలము అంటే ఆ క్వశ్చన్ తీసుకొని వెంటనే చేసేయండి. టైం టేకింగ్ అనుకున్న క్వశ్చన్స్ని వదిలేసి ముందుకైతే పాస్ చేయండి. మళ్ళీ ఆ తర్వాత అర్థమెటిక్లోకి రండి. సో అర్థమెటిక్లోకి వచ్చిన తర్వాత కూడా మీరు చేయవలసిన పని ఇదేనమాట. ఫస్ట్ ఒక క్వశ్చన్ ఉంది, తెలిసిన క్వశ్చన్ అది, బట్ దాన్ని మీకు సాల్వ్ చేయడానికి అప్రాక్సిమేట్గా 1.5 minute 2 minutes అయితే పడుతుంది. అలాంటి క్వశ్చన్ స్కిప్ చేసి మీకు ఇంకా ముందు ఉంటాయి, సింప్లిఫికేషన్స్ ఉంటాయి, మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి ఉంటాయి, ప్రాఫిట్ లాస్ నుంచి ఉంటాయి, రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి ఉంటాయి. సో అలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేసే క్వశ్చన్స్ అయితే వస్తాయి. కాబట్టి మీకు వెంటనే 2 స్టెప్స్లో ఆన్సర్ వస్తుంది అంటే గబగబా వాటన్నిటిని కూడా ఒక రౌండ్ అయితే వేసిరండి అనమాట. సో సెకండ్ రౌండ్లో ఏం చేస్తారు అంటే మీరు టైం టేకింగ్ ప్రాసెస్ అని ఏవైతే వదిలేశారో ఫస్ట్ రీజనింగ్ తీసుకోండి. ఇంకా రీజనింగ్లో ఏమైతే వదిలేశారో అవన్నీ చేసుకుంటూ రండి. తర్వాత అర్థమెటిక్లో ఏమైతే వదిలేసుకుంటూ వెళ్ళారో అవన్నీ చేసుకుంటూ వెళ్ళండి అనమాట. సో ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ ఇంకా గెయిన్ చేయాలి ఏంటి అనేది, మీ యొక్క ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేసి రావాలి అనేది నేను కట్ ఆఫ్ మార్క్స్ గురించి నిన్ననే ఒక వీడియో అయితే చేశారనమాట. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. సో ఇక మనకి అర్థమెటిక్లో ఒక 30 క్వశ్చన్స్, రీజనింగ్లో 30 క్వశ్చన్స్ కనుక అటెంప్ట్ చేయగలిగినట్లయితే మీరు కాంపిటీషన్లో ముందైతే ఉంటారనమాట. సో మొత్తం కలుపుకుంటే మనకి 90 మార్క్స్ డెఫినెట్లీ వస్తాయి. సో ఎప్పుడు అంటే మీరు మీ నెగిటివ్ మార్క్స్ని పెట్టకుండా ఉన్నప్పుడే. సో ఇదనమాట. ఈ విధంగా అయితే అటెంప్ట్ చేసి రండి. సో మీకు టైం అనేది సేవ్ అవుతుంది అండ్ తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ని కూడా సాల్వ్ అయితే చేయగలుగుతారనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఎగ్జామ్లో టెన్షన్ అయితే పడద్దు. టెన్షన్ పడటం వల్ల మనకి ప్రతి క్వశ్చన్ కూడా ఎక్కువ టైం అయితే తీసుకుంటుందన్నమాట. మీరు తెలిసిన క్వశ్చన్ కూడా వదిలేసి చేయకుండా రావాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు ఎక్కువగా టెన్షన్ పడ్డప్పుడు. సో ఒకసారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కానీ మనకి కీ వచ్చినప్పుడు కానీ మన కీని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. చాలా ఈజీగా అయితే వస్తాయి. ఎందుకంటే అప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉండే ఆన్సర్స్ పెడతా ఉంటాం కాబట్టి అర్థమెటిక్ నుంచి రీజనింగ్ నుంచి కానీ ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఎగ్జామ్ హాల్ ఎందుకు అంటే ఆ యొక్క వాతావరణాన్ని బట్టి కానీ ఆ టెన్షన్ బట్టి కానీ సో నాకు వస్తుందా లేదా జాబ్ అని కానీ ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతాను అన్న భయం కానీ ఇవన్నీ ఉండటం వల్ల మనకి కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యి అక్కడ మార్క్స్ అనేవి లాస్ అవుతాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతంగా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఎగ్జామ్ బాగా అటెంప్ట్ చేయండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి గైస్. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.